ఆ విధంగా మనం ముందుకు పోతే ఖచ్చితంగా మంచి సమాజం నిర్మిస్తాము. యూరోప్ కంట్రీస్లో కానీ ఎక్కడ కానీ వెస్టర్న్ కంట్రీస్లలో వాళ్ళు ప్రెసిడెంట్ అనుకుంటే కూడా మామూలుగా వెళ్ళిపోతూనే ఉంటారు వాళ్ళు. ఆ విధమైన తత్వాన్ని పెంచాల్సిన హక్కు ఉన్నది. ఎలక్టెడ్ మెంబర్ ఇదే సర్వెంట్ ఆఫ్ ది పీపుల్. ఒక విలేజ్కి ఆ విలేజ్ సర్పంచ్గా నన్ను పిలిచింది, నేను పోయినా. విలేజ్ సర్పంచ్ అంటే చాలా గొప్ప చెప్తా ఉన్నారు. విలేజ్ సర్పంచ్ అంటే పెద్ద సఫాయి ఆయన. నేను చెప్పింది కానీ మహాత్మా గాంధీ చెప్పిండు. అంటే అప్పుడు నేను పిలిచిన జీపీఎస్ చూస్తే నన్నే నువ్వు ఇట్లా ఇన్స్టాల్ చేస్తున్నావు అన్నాను వర్షంలో చెప్తున్నాను. అంటే నేను చెప్పింది కాదయ్యా, ఏదైనా అక్కడ కుక్క చనిపోయింది, అక్కడ మోరి రాలేదు, అక్కడ వాటర్ రావట్లేదు, ఎవరో పెన్నమ్మోళ్ళ పంచాయతీ అయింది, అన్నిటికీ పోవాలి, బాధ్యత వహించాలి. చనిపోయిండు అలా అబాండను శవం ఉండాలి, పోవాలి, బాధ్యత తీసుకోవాలి, వాళ్ళని తిప్పాలి, నీళ్ళలో పడిపోయిండు చేయాలి. అంటే పెద్ద సఫాయి అది. దానికోసం పోటీ పడి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు పెట్టి పోటీ పడుతున్నారు. అదే ఓకే, పోటీ పడండి, కానీ అది ఇండిసెంట్ కాకూడదు, ఇండిసిప్లిన్ కాకూడదు, అనార్కీ కావద్దు. ఒక మంచి సమాజాన్ని నిర్మించాలంటే వాళ్ళు ఎన్నుకోవాలి నిన్ను. నువ్వే నేను పోతా, నేను ఎన్నుకుంటావు, నన్ను ఎన్నుకోండి కాదు. ఈవెన్ అడ్వకేట్ కమ్యూనిటీలో కూడా ఆ విధంగా తయారు చేస్తుంది. ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో మస్ట్ ఇన్కల్కేట్ ది డ్యూటీస్ టువర్డ్స్ సొసైటీ. ఆ డ్యూటీస్ అంటే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో క్లియర్గా రాసింది 51లో. కానీ వాళ్ళు డ్యూటీస్ ఎవరు అడగరు, ఎంతసేపు హక్కులను అడుగుతారు. మరి హక్కులు అయినప్పుడు మన బాధ్యతలు లేవా? పిల్లలు పెంచాలి, పిల్లలు అనాలి కాదు, పిల్లలు పెంచాలి కూడా మా బాధ్యతే కదా. పిల్లలు ఎరడం ఎంతసేపు ఇది పెద్ద ఇది ఆపరేషన్ చేసుకుంటే జనరల్గా ఉంటూనే ఉంటారు. కాబట్టి పిల్లలను పెంచడం కూడా చాలా పెద్ద బాధ్యత అది. ఈ సమాజంలో వాళ్ళను ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత పేరెంట్స్పై ఉంటుంది. అది నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అది చాలా కంపల్సరీగా మన రవిప్రసాద్ గారు బుక్లో చాలా విషయాలను క్రోడీకరించి ఆయన యొక్క ఈ సమాజానికి నేనన్నా ఏదైనా బుక్ అందించుకోవాలనే ఉద్దేశంతో ఈ వయసులో కూడా ఈ సమాజానికి ఒక బుక్ ద్వారా ఆయన ఆలోచన విధానాన్ని ఒక మంచి సమాజాన్ని నిర్మించాలని ప్రేమ పురాణం అనే బుక్ రాయడం జరిగింది. ఆ ప్రేమ పురాణం బుక్ ప్రతి ఒక్కరు చదవాల్సిందిగా, మేము ఆలోచన చేయాల్సిందిగా, మంచి సమాజాన్ని నిర్మించవలసిందిగా మీ అందరికీ నేను పేరున విన్నవిస్తున్నాను. మంచి సమాజాన్ని నిర్మించాల పిల్లలకు కూడా ఫస్ట్ జనరేషన్ నెక్స్ట్ అంటే మనం ఈ జనరేషన్ మనం ఉండకపోవచ్చు, 50 తర్వాత మనం కనపడమే ఉన్నలో, మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ వస్తుంది. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ కూడా మంచి సమాజాన్ని మనం నిర్మిస్తే ఆ సమాజం మంచి విలువలతో బతుకుతుంది, హాయిగా ఉంటారు. ఈ కోపాలు తాపాలు ప్రేమ లేకుండా బతకడం అనేది కరెక్ట్ కాదు. ప్రేమే అన్నిటికీ మూలము. ప్రేమైకి జీవితాన్ని గడపాల్సిందిగా ప్రతి ఒక్కరికి వినవేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మిత్రులారా, ఈ సమావేశము తప్ప మరి ఏమీ మారలే, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా. మిట్టపల్లి సురేందర్ అని మరి తెలంగాణ రచయిత అద్భుతమైన ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి పాట. నిజంగా ఇవాళ భారత